అపెక్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 35 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఏంటంటే ఒక మౌంటైన్ ఎక్కుతూ చూపిస్తా ఉంటారు. అక్కడైతే ఒక చిన్న ఇదవుద్ది అనమాట. అక్కడ సీన్ కొంచెం బాగుంటుంది. మూవీ మొత్తం అలాగే ఉంటే బాగుండేదేమో, కాకపోతే ఆ సీన్ కి అసలు మూవీ స్టోరీకి సంబంధమే ఉండదు. మూవీలో స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ మామ చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఏదో ఒక చిన్న లైన్ తీసుకున్నారు, ఆ లైన్ చుట్టే మూవీ మొత్తం తిరుగుతా ఉంటది. అసలు మూవీలో నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు మన హీరోయిన్ అడవిలోకి ఎందుకు వెళ్ళింది, మన హీరోయిన్ దగ్గరికి ఒక అతను వస్తాడు, అసలు ఎందుకు వచ్చాడు, వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేసి మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. ఎవడో వస్తాడు, మన హీరోయిన్ చంపేద్దామని చూస్తాడు, అసలు ఎందుకు చంపేస్తున్నాడు, చంపడం వల్ల లాభం ఏంటి, చంపేద్దాం అనుకున్నాడు కదా, అసలు అతను ఎవరు ఏంటి అని వీళ్ళు పర్ఫెక్ట్ గా రీజనింగ్ అయితే ఇవ్వలేదు. మూవీ స్టోరీకి తలా తోక లేకుండా డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాడు. మరి సరే, ఇది పక్కన పెడితే స్టోరీ చూపించే విధానం ఏమన్నా బాగా చూపించారంటే అది కూడా చూపించలేదు. లిటరలీ మామ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాక్ చేసినట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే విలన్ క్యారెక్టర్ కొంచెం బాగుంది, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం వైలెన్స్ గా ఉన్నట్టు అనిపించింది అంతే. మూవీలో ఏంటంటే ఎప్పుడు చంపేద్దాం చంపేద్దాం అని చూస్తూ ఉంటారు, కాకపోతే మూవీ చూస్తున్నప్పుడు మనకైతే అది అనిపించదు. ఒక ఇంటెన్సిటీ ఉండదు, ఒక ఎంగేజింగ్ ఉండదు, ఒక ట్విస్ట్ ఉండదు, ఏముండదు అనమాట. సప్పగా అలా వెళ్తా ఉంటది స్టోరీ. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ ఒక అడవిలోకి వెళ్తుంది, వెళ్ళాక ఏం జరిగింది, తనకి ఎన్ని సమస్యలు వచ్చాయి ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే లాస్ట్ ½ hour లో మన విలన్ సైడ్ నుంచి లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు గైస్. మూవీ మొత్తం ఏంటంటే లిటరల్ ఒక ఇద్దరి మధ్య జరుగుతుంది అంతే. మధ్యలో ఎవరు రారు, కొత్త క్యారెక్టర్స్ ఏమీ రావు, వాళ్ళిద్దరి మధ్య అలా స్టోరీ మొత్తం తిప్పుతా ఉంటారు. కాకపోతే ఏంటంటే మూవీలో విజువల్స్ అండ్ లొకేషన్స్ గైస్ కొంచెం బాగున్నాయి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.